హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ గోవర్ధన్ ముఖ్యర్ల. సో మనం గ్లోబల్ సమ్మిట్స్కి సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ప్రీవియస్ 5 టాపిక్స్ కంప్లీట్ చేసాం. సిక్స్త్ టాపిక్. సో ఈ సిక్స్త్ టాపిక్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. సో ప్రత్యేకంగా మనం ఎంటర్టైన్మెంట్ ఎందుకు తీసుకున్నామంటే యాజ్ పర్ మ్యాప్ మనం డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యాజ్ పర్ మ్యాప్ మాత్రమే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఇందులో ఈ మ్యాప్లో దీంట్లో గవర్నమెంట్ ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ జోన్కి సంబంధించి 470 ఎకరాల ల్యాండ్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఇది ఎంటర్టైన్మెంట్ హబ్. ఈ ఎంటర్టైన్మెంట్ హబ్ ఎక్కడండి అని అంటే వెరీ క్లోజ్ టు కురిమిద్ద అండ్ అట్ ద సేమ్ టైం మీర్ఖాన్పేట కురిమిద్ద ఈ ఏరియాలలో ఉంటుంది. మళ్ళీ ముచ్చెర్లకు కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది. సో ఈ ఏరియా మీద మిడిల్లో ఉంటుంది అనమాట ఇది. సో మేజర్గా ఈ ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనం మాట్లాడుకోదలుచుకునేది అజయ్ దేవగన్ గారు. రీసెంట్గా అజయ్ దేవగన్ గారు మాత్రం ఒకటి 100 నుంచి 150 ఎకరాలు అడగడం జరిగింది. సుమారు అది దీంట్లో వాళ్ళు తీసుకురాబోయేది ఏఐ బేస్డ్కి సంబంధించి గేమింగ్ తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని స్టూడియోస్ రాబోతున్నాయి వాళ్ళది. సో వాళ్ళ పేరు మీద రాబోతున్న స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అజయ్ దేవగన్ గారు ఇక్కడ ప్లాన్ చేయబోతున్నారు. సో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి 2 స్టార్ హీరోలు వాళ్ళు కూడా ఇక్కడ 100 ఏకర్స్లలో ఫిలిం స్టూడియోస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు రాబోతున్నారు. అది ఆల్మోస్ట్ డిస్కషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వన్ బై వన్ ముందుకు వెళ్తారు. అన్నీ ఒకటేసారి అయితే ముందుకైతే వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. నేను మీకు గత వీడియోలలో అదే చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ అదే చెప్పబోతున్నాను. ఏదున్నా ఒక 5 ఇయర్స్, మనకు 3 to 5 ఇయర్స్లో ఇక్కడ జరిగే మార్పును చూస్తాం. ఇప్పటికిప్పటికైతే స్టార్ట్ అవ్వదు. ఇప్పటికిప్పుడు జరిగేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ మాత్రం జరుగుతుంది. ఈ రోడ్లు వేయడం అనేది ఒకటి మాత్రం జరుగుతుంది. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మాత్రం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లు ఉంది. సో క్లౌడ్ ప్లస్ మీడియా వాళ్ళు 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో వాళ్ళు ఏంటి అని అంటే విఎఫ్ఎక్స్ యానిమేషన్కి సంబంధించిన స్టూడియో తీసుకురాబోతున్నారు. సెకండ్ వన్ వచ్చేస్తే వీళ్ళు వీళ్ళది కూడా చెప్పొద్దు అని చెప్పారు కంపెనీ పేరు. వీళ్ళు ఒక 800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు. సో వీళ్ళు కూడా గేమింగ్ అకాడమీ తీసుకురాబోతున్నారు ఇందులోనే. థర్డ్ వన్ వచ్చేస్తే పల్స్ మీడియా గ్రూప్ వీళ్ళు ఒక 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. మల్టీ లెవెల్ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ హబ్ తీసుకురాబోతున్నారు. దెన్ తర్వాత జీ గ్రూప్ వీళ్ళు 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. సో జీ గ్రూప్ కూడా వీళ్ళ మెయిన్ ఏంటంటే ఓటీటీ స్ట్రీమింగ్ సంబంధించింది ఉన్నది కాబట్టి ఇక్కడ ఏ బేస్డ్ స్టూడియో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇక్కడ. దెన్ దీంతో పాటు ఏంటంటే జీ గ్రూప్ వాళ్ళు చేయబోయేది ఏంటంటే మన లోకల్ కల్చర్ ఏదైతే ఉందో కల్చర్ని ఓల్డ్కి తెలిసేలాగా ఏఐకి సంబంధించి కొన్ని వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని షూట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది జీ గ్రూప్కి సంబంధించింది. స్టార్టప్ గేమింగ్ విలేజెస్ అని చెప్పేసి కొన్ని రాబోతున్నాయి. అది ఇక్కడ ఒకటి 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు చెప్పకూడదన్నారు. ఇది కూడా మార్కులో చేసి పెట్టారు, చెప్పొద్దని. సో ఇదేంటంటే దీంట్లో మేజర్గా వీళ్ళు రాయదుర్గంలో మాత్రం చిన్న ఒక హబ్ ప్లాన్ చేయబోతున్నారు. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటి అని అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ అంటే మనం లైక్ పెద్ద పెద్ద మాల్లోకి వెళ్ళినప్పుడు మనం అలా చూస్తూ డిస్ప్లే మీద వస్తుంటాయి. దానికి సంబంధించింది అంత చిన్నగా కాకుండా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఒక 10 ఎకరాలలో ప్లాన్ చేస్తున్నారు. అది మాత్రం క్లియర్ కట్గా ఫ్యూచర్ సిటీ. ఇది మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. అంతా దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం ఈ మధ్యకాలంలో మనం సుమారు ఈరోజు మార్చిలో ఉన్నాము. మార్చి అరౌండ్ 22nd 23rd అలా అవుతుండొచ్చు ఇప్పుడు ఈరోజు డేట్. సో 23rd అంటే మన సుమారు ఒక 10 రోజుల క్రితం మనకు నెట్ఫ్లిక్స్కి సంబంధించి ఒక జీసీసీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్లో లాంచ్ చేశారు, ఆ రాయదుర్గం ప్లేస్లో, సో గచ్చిబౌలి ఏరియాలలో. సో ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళదే ఒక స్టూడియో మనకు ఫీచర్ సిటీలో రాబోతుంది. సో ఫీచర్ సిటీలో ఈ జోన్లో రాబోతుంది అనమాట. ఇది ఎంటర్టైన్మెంట్ జోన్లో రాబోతుంది. ఇప్పుడు ఇదంతా గింత లోపలికి ఎప్పుడు ఏంది పరిస్థితి ఏంటంటే మేజర్గా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ కంప్లీట్ అవ్వాలి. గ్రీన్ఫీల్డ్ రోడ్ కంప్లీట్ అయితే మనకు అప్రోచ్ రోడ్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇంకా మిగతా ఈ చిన్న చిన్న రోడ్లు ఏవైతే ఉంటాయో అవి రోడ్లు వేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ అన్నీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుంది. సో గవర్నమెంట్కి ఉండే ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి ఉంటాయి. అన్నంత స్పీడ్గా ముందుకు చేయట్లేదని మాత్రం మనం ఎవరిని నిందలు వేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే డబ్బులతో కూరుకున్న పని కాబట్టి. సో ఇక్కడ మేజర్గా
ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మాత్రం మంచి డెవలప్మెంట్ రాబోతుంది. నేను ఇప్పటి వరకు చెప్పిన వాటిలలో ఇప్పుడు నేను మీకు ఏఐకి సంబంధించి చెప్పా, హెల్త్కి సంబంధించి చెప్పా, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్ జోన్కి సంబంధించి చెప్పా, స్పోర్ట్స్కి సంబంధించి చెప్పా. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో కూడా ఈ ఏరియా మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది. ఇప్పుడు ఈ ఏరియా ఏంటి, చాలామంది ఈ ఏరియాని చాలా హైప్ చేస్తూ ఉన్నారు ఫ్యూ పర్సన్స్. ఇదేంటి ఓన్లీ లైఫ్ సైన్స్కి సంబంధించిందే, ఒక లైఫ్ సైన్స్కి సంబంధించిన దానికి సంబంధించి ఇక్కడ చేస్తున్నారు. ఇది కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం. నేను వద్దని చెప్పట్లేదు, అలా అని చెప్పేసి అని బాగా ముందుకెళ్ళండి అని కూడా చెప్పట్లేదు, కానీ క్లీన్గా అబ్జర్వ్ చేసి ముందుకెళ్ళాలని అంటున్నాను. కానీ ఇక్కడి కంటే కూడా పోల్చుకుంటే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ వేరియేషన్స్కి సంబంధించిన కంపెనీస్ రాబోతున్నాయి. కాబట్టి ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ లొకేషన్ ఎల్సేప్ అనేది చాలా కీ రోల్ పోషించబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీర్ఖాన్పేట, ఎస్కొత్తూరు, కందుకూరు, ముచ్చెర్ల, కడతాల్, ఇది పూర్తి స్థాయిలో ఒక మంచి డెవలప్మెంట్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఫస్ట్ ప్రియారిటీ కింద. సెకండ్ ప్రియారిటీ కింద ఇటు వెళ్ళొచ్చు, నేను కాదనట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో కాదనట్లేదు, ఇటు వెళ్ళొచ్చు. సో కాబట్టి మీరు దీన్ని ఒక టార్గెట్ అంటే ఏదైతే ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయో, సో ఆ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కొంత సీరియస్గానే తీసుకుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ క్వాంటిటీ తక్కువ, అంటే వాల్యూమ్ తక్కువ అనమాట దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టేది. సో అట్ ద సేమ్ టైం తక్కువ ఇన్వెస్ట్మెంట్లు ప్రైస్ ఉంటుంది కాబట్టి ల్యాండ్ కూడా స్పీడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీటికి చాలా పాలసీస్ కూడా తీసుకొచ్చారు. కొన్ని కంపెనీస్కి అయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వేరియేషన్స్లల్లో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎవరన్నా ఈ ఏరియాలలో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకసారి చూసి తీసుకోండి జాగ్రత్తగా. సో మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మై సర్వీస్ 9390487807. థ్యాంక్ యూ సో మచ్.